ఆత్రేయపురం అయితే వచ్చామండి. అక్కడ పూతరేకులు కొట్లు చూసారండి, అటు ఇటు ఎలా పెట్టేశారు. పొడుగుని అలాగే ఉన్నాయండి ఆ కొట్లు. ఆత్రేయపురంలో పడవల పోటీలు జరుగుతున్నాయంటే చూడ్డానికని వచ్చామండి. మీరు కూడా చూడాలనుకుంటే వీడియో మొత్తం చూసేయండి. మేము వెళ్ళిన రోజు కంటే 2 రోజుల ముందు నుండే ఇక్కడ ఇవి జరుగుతున్నాయంటండి, పడవల పోటీలు. పడవల పోటీల్లో గ్రూపు ఇంకా సింగిల్స్ కూడా, అలాగే ఈతల పోటీలు కూడా జరుగుతున్నాయంటండి. మేమైతే మాకు తెలిసిన లాస్ట్ డే అయితే వచ్చాము చూడడానికి. అక్కడ వరకు వచ్చి చూడలేని వాళ్ళందరూ కూడా ఇక్కడ బ్రిడ్జ్ మీద నుంచొని చూస్తున్నారనమాట. కానీ బ్రిడ్జ్ మీద నుంచొని చూడాలంటే బాగానే ఉంటుంది, కానీ వీడియో తీయడానికి భయం. ఫోన్ ఎక్కడ జారి నీళ్ళలో కింద పడిపోతుందేమోనని. ఇక్కడ పోలీసులు వాళ్ళు కూడా ఉన్నారండి జనాన్నది కంట్రోల్ చేయడానికి. కానీ చాలా జనం వచ్చారండి, బైక్స్ మీద కార్స్ మీద. అసలు మొత్తం రష్ అనమాట రోడ్డు. అందులోకి పండగ ముందు రోజు కదా, ఇంక అందరూ ఇంక బయటే తిరుగుతూ ఉంటారు, షాపింగ్ అది ఇది అని చెప్పేసి. అసలు చిన్న పిల్లల్ని అందరినీ తీసుకొని వచ్చి భలే వచ్చారండి జనం కూడా. ఇంకా ఇదంతా వచ్చేసి ఒక గోదావరి పాయ అండి ఇది. సో ఇందులో పెట్టారనమాట ఈ బోట్ రేసింగ్ అదిను. స్టేజ్ లాంటిది కూడా ఏర్పాటు చేశారండి. అందులో విఐపీస్ కానీ ఇంకా పొలిటీషియన్స్ వాళ్ళది కూర్చోవడానికి. సో అసలు చూసారండి, ఇటు పక్కన అటు పక్కన ఒడ్డు మీద ఎంత జనం ఉన్నారంటే. అలాగే ఇక్కడ ఆర్కెస్ట్రా, ఇంకా కేరళ డప్పులు, తీన్మార్, అలాగే ఇక్కడ మెడికల్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఎవరికైనా ఇంజురీ అయితే ప్లేయర్స్కి ఎమర్జెన్సీ పర్పస్ కోసం అనమాట, ఫస్ట్ ఎయిడ్లా చేయడానికి. అసలు ఈ సీనరీ చూసారండి ఎంత బాగుందో. అసలు కోనసీమ అంటేనే అందం. కొబ్బరి చెట్లు కింద గోదావరి, అటు ఇటు జనం, అసలు సూపర్ ఉంది. రకరకాల ప్రాంతాల నుండి అయితే వచ్చారంటండి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి టీమ్స్ అనమాట. లైక్ పల్నాడు, కర్నూలు, గుంటూరు ఇలాంటి ఏరియాస్ నుండి అనమాట. బాబోయ్, అసలు ఈ అమ్మాయి చూసారా ఎలా మోసుకెళ్ళిపోతుందో. అసలు బోట్ చాలా గ్రేట్ అనిపించింది ఆ అమ్మాయి అలా తీసుకెళ్ళడం చూసి. ఏదో పిల్ల కొంచెం బోట్ గనం అన్నట్టు ఉందండి ఇది. ఏంటో వాష్ చేసేసుకున్నారనమాట. ఇవేనండి సింగిల్స్ బోట్స్ అని చెప్పాను కదా, సింగిల్ కాంపిటీషన్స్ రేసింగ్ అని చెప్పేసి ఇవే అనమాట బోట్స్. వాళ్ళు దాన్ని వాష్ చేసుకుంటున్నారు. బోట్స్ని ఏంటో బొమ్మ తిప్పినట్టు తిప్పేస్తున్నారు. అందులో ఉన్న వాటర్ని బయటికి ఉంచేస్తున్నారనమాట. ఇక్కడ ఎమర్జెన్సీ కోసం ఫైర్ ఇంజన్ కూడా పెట్టించారండి.
అదిగోండి వచ్చేస్తున్నారు మన ప్లేయర్స్. 2 టీమ్స్ అనమాట. ఆ 2 బోట్స్ ఒకటొచ్చేసి గ్రీన్ కలర్, ఇంకొకటి బ్లూ కలర్ అనమాట. దూసుకొచ్చేస్తున్నారు మన అన్నయ్యలు, అక్కలు. వాళ్ళ వెనకాల బోట్స్ వస్తున్నాయి కదండీ! అందులో ఎంపైర్స్ అయితే ఉన్నారనమాట. వీళ్ళని ఫస్ట్ ఆ చివరి వరకు తీసుకెళ్తారండి. 1 కిలోమీటర్ అవతల వరకు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఫ్లాగ్ ఊపి అప్పుడు స్టార్ట్ చేస్తారనమాట ఈ రేసింగ్ అనేది. ఆ బోట్‌లో వచ్చేసి ఒక అమ్మాయి కూర్చుందండి. ఆ అమ్మాయి వాళ్ళకి ఎంటర్‌టైన్ చేస్తుందనమాట బ్యాండ్ కొడుతూ. డ్రాగన్ బోట్ అంటే డ్రాగన్‌లా దూసుకెళ్ళిపోవాలనేమో. వీళ్ళందరూ ఇక్కడ ఈలోపు ప్రాక్టీస్ చేస్తున్నారండి రేస్ మొదలయ్యే ముందు.